ఓం అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎప్పుడైనా మనసులో మాటల్లో చెప్పలేని ఒక లోతైన బాధని, ఆ డీప్ సారో గమనించామా? లేదా మన శరీరంలో ఒక రకమైన వణుకు, ఆ నర్వస్నెస్ దట్ వీ కాంట్ క్వైట్ సీమ్ టు కంట్రోల్? మన ఊపిరిలో ఒక రకమైన అశాంతి, అన్ అన్సెటిల్డ్ క్వాలిటీ టు అవర్ బ్రెత్? ఈ అనుభవాలు మనకు మాత్రమే సొంతం కాదు, ఇవి మనందరివి. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. పతంజలి మహర్షి మనకు అందించిన 195 యోగసూత్రాల పవిత్ర యాత్రలో మనమందరం కలిసి ప్రయాణిస్తున్నాం. ఈ అద్భుతమైన, ప్రశాంతమైన ప్రయాణంలో ఇది మన 31వ అడుగు. మనం కిందటి సూత్రంలో మనసును అడ్డుకునే విక్షేపాల గురించి, అంటే అడ్డంకుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు పతంజలి మహర్షి ఆ అడ్డంకులతో పాటు వచ్చే సహచరుల గురించి వివరిస్తున్నారు. ఇది కేవలం ఒక సమస్యగా చూడకండి. ఇది మానవ హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక మహాయోగి యొక్క కరుణామయమైన నిర్ధారణగా స్వీకరిద్దాం. ఇప్పుడు ఈనాటి సూత్రాన్ని నెమ్మదిగా, స్పష్టంగా, ప్రతి అక్షరాన్ని మన లోపలికి తీసుకుంటూ ఉచ్చరిద్దాం. దుఃఖ, దౌర్మనస్య, అంగమేజయత్వం, శ్వాసప్రశ్వాసాహ, విక్షేపసహభువః. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఈ దివ్య శబ్దాల ప్రకంపనలను మనలో అనుభూతి చెందుదాం. ఈ విక్షేపాలకు మొదటి సహచరుడు దుఃఖ. దుఃఖ అంటే సారో, పెయిన్, సఫరింగ్. తెలుగులో దీని అర్థం మనస్సు లోతుల్లోంచి పెల్లుబికే బాధ, దుఃఖమన్మాట. ఇక రెండవ సహచరుడు దౌర్మనస్య. దౌర్మనస్య అంటే డిస్పేర్, డిప్రెషన్ ఆర్ మెంటల్ యాంగ్విష్. ఇది మనసు బాగా భారంగా మారిపోయినప్పుడు కలిగే నిరాశ, ఒక రకమైన మానసిక వేదన. మూడవ సహచరుడు అంగమేజయత్వ. అంగమేజయత్వ దీని అర్థం బాడీలీ రెస్ట్లెస్నెస్, నర్వస్నెస్. అంటే మనస్సులో ఉన్న కలత శరీరంలో అస్థిరతగా, కాళ్ళు చేతులలో ఒక తెలియని వణుకుగా బయటపడటం. చివరిగా వచ్చే సహచరులు శ్వాసప్రశ్వాసాహ. శ్వాస ప్రశ్వాసాహ అంటే డిస్టర్బ్డ్ అండ్ ఇర్రెగ్యులర్ బ్రీదింగ్. మనసు యొక్క స్థితికి అద్దం పట్టే అస్తవ్యస్తమైన, వేగవంతమైన మన శ్వాస ప్రశ్వాసలు. అంటే మొత్తం మీద ఈ సూత్రం మనకేం చెప్తోందంటే, బాధ, నిరాశ, శరీర అస్థిరత మరియు అస్తవ్యస్తమైన శ్వాస ఇవన్నీ కూడా చంచలమైన మనసుకు తోడుగా ఉంటాయి. ఈ ప్రాచీన జ్ఞానం మనకొక గొప్ప భరోసా ఇస్తోంది. ఈ నలుగురు సహచరులను శత్రువులుగా కాకుండా మన అంతర్గత శాంతికి దారిచూపే మార్గదర్శకులుగా అర్థం చేసుకోవచ్చని చెబుతోంది. ఇది మన భావాలను చూస్తోంది, అర్థం చేసుకుంటుంది, వాటిని పరివర్తన చెందించే మార్గాన్ని కూడా చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ సహచరులను మరింత ప్రేమగా, ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ భావాలన్నీ మన బలహీనతలు కావు. అవి మనసు మనతో మాట్లాడే భాష. మనసు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తోందన్నమాట. దుఃఖం ఇది కేవలం విచారం కాదు. మనసు చెల్లాచెదురైనప్పుడు మన ప్రతి అనుభవాన్ని ప్రభావితం చేసే లోతైన బాధ. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, యోగ దృష్టిలో ఏ భావన కూడా శాశ్వతం కాదు. బాధ అనేది మనస్సులో లేచే ఒక అల. అది వచ్చి కాసేపుండి వెళ్ళిపోతుంది. ఇక దౌర్మనస్యం అంటే మానసిక ఆందోళన వల్ల కలిగే ఓటమి భావన. అంత అయిపోయింది అన్న నిస్సహాయత. కాని నిరాశ మనస్సుని కమ్మే మబ్బు వంటిది. దాని వెనుక జ్ఞానసూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ మబ్బులు తప్పకుండా తొలగిపోతాయి. అంగమేజేయత్వం ద్వారా మనస్సు మన శరీరంతో మాట్లాడుతుంది. మనసులో ప్రశాంతత లోపించినప్పుడు శరీరం దాన్ని ఈ వణుకు రూపంలో మనకు చూపిస్తుంది. ఇది మన శరీరం మనకిచ్చే ఒక హెచ్చరిక లాంటిది. శరీరంలోని వణుకు మనసు యొక్క శాంతి కోసం చేసే ఆర్తనాదం. చెదిరిన మనసుకు అత్యంత తక్షణ లక్షణం అస్తవ్యస్తమైన శ్వాస. కాని ఇక్కడే ఒక అద్భుతం దాగి ఉంది. ప్రశాంతతకు తాళం చెవి కూడా ఈ శ్వాసే. శ్వాసను గమనించటం ప్రశాంతతకు తలుపు తెరవడం వంటిది. ఈ క్షణంలో ఇక్కడ అంత సురక్షితంగా ఉంది. రండి, నాతో పాటు ఒక సున్నితమైన, లోతైన శ్వాస తీసుకోండి. చాలా నెమ్మదిగా వదలండి. ఈ భావనలను ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మన అంతరంగంలో ఉన్న సముద్రం గురించి ఒక అందమైన ఉపమానాన్ని చూద్దాం. మన శరీరం ఒక పడవ అనుకుందాం. మన మనసే ఆ సముద్రం అనుకుంటే, దుఃఖం మన అంతర్గత తుఫానులో మన పడవను తాకే పెద్ద పెద్ద గందరగోళ అలల వంటిది. ఇది తుఫానులో మనం చాలా స్పష్టంగా చూసే, అనుభవించే అత్యంత శక్తివంతమైన భాగం. నిరాశ అంటే మన ధైర్యాన్ని దెబ్బతీసే హోరుగాలి.
మరియు శరీరంలోని వణుకు అంటే ఆ హోరుగాలికి మన పడవ అటూ ఇటూ ఊగిసలాడటం, భయంతో వణికిపోవడం. ఇక అస్తవ్యస్తమైన శ్వాస మన ముఖాన్ని తాకి మనల్ని ఉలిక్కిపడేలా చేసే చల్లని సముద్రపు తుంపరలాంటిది. ఇది మనకు ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా, ఊపిరి సలపకుండా చేస్తుంది. ఈ ఉపమానాన్ని ముగిస్తూ మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమిదే. ఈ అనుభవాలకు కేవలం ఒక పేరు పెట్టడం, అలలను అలలుగా, గాలిని గాలిగా చూడటం, ఇదే మన పడవను సమతుల్యం చేసుకోవడానికి మరియు ప్రశాంతమైన తీరం వైపు నడిపించడానికి మనం వెయ్యగల మొదటి అత్యంత శక్తివంతమైన అడుగు. సరే, ఇప్పుడు ఈ అవగాహనను మన ఆచరణలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. పతంజలి మహర్షి మనకు ఎప్పుడూ ఒక సున్నితమైన, ప్రేమపూర్వకమైన మార్గాన్ని చూపిస్తారు. ప్రశాంతత అనేది మనందరికీ అందుబాటులోనే ఉంది. దీనికి 2 చాలా సులభమైన మార్గాలున్నాయి. మొదటిది సున్నితమైన గమనిక. మనలో ఈ భావాలు వచ్చినప్పుడు వాటిని ఎలాంటి తీర్పు చెప్పకుండా కేవలం గుర్తించండి. ఓ, ఇది దుఃఖం, ఇప్పుడు నాకు నిరాశగా అనిపిస్తోంది అని మనసులో అనుకోండి. రెండవది శ్వాసపై దృష్టి. మీ దృష్టిని చాలా నెమ్మదిగా మీ శ్వాస యొక్క లయపైకి తీసుకురండి. శ్వాస మనకొక లంగరు లాంటిది. బయట తుఫాను ఎంత పెద్దదైనా లంగరు మనల్ని స్థిరంగా ఉంచుతుంది. అయితే ఈ సహచరులను గుర్తించాం, సరే, మరి ఈ అంతర్గత తుఫానును శాంతపరచడానికి పతంజలి మహర్షి చెప్పిన ఒకే ఒక్క ప్రత్యేకమైన, శక్తివంతమైన మార్గమేమిటి? దీనికి సమాధానం మన తర్వాతి సూత్రంలోనే దాగి ఉంది. దాన్ని మనం తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ లోతైన ప్రయాణాన్ని కొనసాగించడానికి మా పాత విశ్లేషణలను కూడా ఒకసారి చూడగలరు. ఈ మాటలు మీ మనసుకు కొంచెమైనా శాంతిని కలిగించినట్లయితే దయచేసి లైక్ చేసి, ఇతరులతో పంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం పరిగణించండి. తద్వారా మనమందరం కలిసి ఈ పవిత్ర యాత్రను కొనసాగించగలం. మీ జీవితంలో ఎల్లప్పుడూ శాంతి, ఆరోగ్యం, ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో యాన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది. సర్వే జనః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.